క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుపై నిరంతరం సమీక్ష చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇదే అంశంపై తాజాగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల వద్ద వచ్చిన ఫైళ్ల పరిష్కారానికి సరాసరి ఎంత టైం తీసుకుంటున్నారు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు సీఎం. నారాయణ, నారా లోకేష్, సుజయ్ కృష్ణ రంగారావులు ఫైళ్ల క్లియరెన్స్ లో ముందు వరుసలో ఉంటే మంత్రులు గంటా, ఆదినారాయణ రెడ్డిలు బ్యాక్ బెంచ్ లో ఉన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారుల పనితీరుపై తాను నిర్వహించిన అధ్యయన వివరాలను వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో ఏ మంత్రులు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఆలస్యం చేస్తున్నారన్న వివరాలను వెల్లడించారు. క్లియరెన్స్ లో మంత్రి నారాయణ టాప్ ర్యాంక్ దక్కించుకున్నారు. తన పేషీకొచ్చిన ఫైళ్లను ఆయన గంటలోపే పరిష్కరిస్తుండగా నారా లోకేష్ 4 గంటల సమయం తీసుకుంటూ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక మరో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు 6 గంటల సమయం పడుతోంది. సోమిరెడ్డి, కామినేని, అమర్నాథ్ రెడ్డిలు ఓ ఫైల్ క్లియర్ చేయడానికి 1 రోజు సమయం తీసుకుంటున్నారు. పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులకు 2 రోజులు పడుతోంది. అయ్యన్న పాత్రుడు 3 రోజులు, కాల్వ శ్రీనివాసులు, రావులు 5 రోజుల సమయం తీసుకుంటుంటే సిద్ధా రాఘవరావు 6 రోజులు, యనమల రామకృష్ణుడు 8 రోజులు, పరిటాల సునీత 11, గంటా శ్రీనివాసరావు 12, ఆదినారాయణ రెడ్డిలు 13 రోజుల సమయం తీసుకుంటూ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. ఏపీలో ఐఏఎస్ రాజమౌళి వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. తన వద్దకొచ్చిన ఫైళ్లను 4 గంటల్లోగా పరిష్కరిస్తుండగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర 23 రోజుల సమయం తీసుకుంటున్నారు. అదనపు కార్యదర్శి గిరిజాశంకర్, సాయి ప్రసాదులు కూడా ఫైళ్ల పరిష్కారానికి ఎక్కువ సమయమే తీసుకుంటున్నారు. ఇతర అధికారుల విషయానికొస్తే అజయ్ 2 గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ 1 రోజు సమయం తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖలో ఒక్కో ఫైలు పరిష్కారమయ్యేందుకు సగటున 26 రోజులు, కొన్ని ఇతర శాఖల్లో 16 నుంచి 24 రోజుల సమయం పడుతోంది. వారం రోజుల్లోపే ప్రతి శాఖలోనూ అన్ని ఫైళ్లు క్లియర్ అయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.